పాస్టర్ గారు, చెప్పండి. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయవచ్చా? క్రైస్తవులు బైబిల్ ప్రకారం వడ్డీ వ్యాపారం చేయకూడదు. నిజంగా చాలామంది ఈ లోకంలో ₹2 వడ్డీ ఇచ్చేవారు ఉన్నారు. ₹3 కానీ, ₹5 కానీ, ₹10 వడ్డీ ఇచ్చేవారు ఈ భూమి చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో, ఈ వడ్డీ ఎవరైతే ఇస్తున్నారో అది వారు తినరంట. మరి దేనికంట? దరిద్రులను కరుణించి వారి కొరకు దాన్ని కూడబెడుతున్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుని వాక్యం ఏ విధంగా తెలియజేస్తుందో ఆ విధంగా మనం నడుచుకుంటే మనం ఎలాంటి మోసంలో పడిపోం. నిజంగా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని మనం నడవాలి, కానీ క్రైస్తవులంగా మన వడ్డీని ఇస్తూ తీసుకుంటే వారిగా ఉండకూడదు. ఒకవేళ ఇతరులు ఎవరైనా మనం ధనం అడిగితే వారికి బదులు ఇవ్వాలి, తీసుకోవాలి తప్ప వడ్డీకి మనం వ్యాపారం చేయకూడదు. అది క్రైస్తవులు అనబడిన వారికి తగదని దేవుని వాక్యం అంటూ ఉంది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.